హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేమ్ మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఇప్పుడు మీరెంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరన్నా దొంగలిస్తుంటే మీరు పర్లేదండి, దొంగలించనియండి, నష్టమేముంది అంటారా? అనరు కదా. ఎందుకు? కష్టపడి సంపాదించామండి, ఎత్తుకోబోతుంటే ఊరుకుంటామా? ఊరుకోం కదా. మీ డబ్బుని ఎత్తుకోపోతే, మీ సంపదని దొంగలిస్తుంటే మనం చాలా కేర్ఫుల్గా ఉంటాం. నా క్వశ్చన్ ఏంటంటే, నేనేమంటున్నానంటే, మీ ఎదుగుదలను, అది కూడా ఒక సంపదే కదండి, మీ ఎదుగుదలను నలుగురు దొంగలిస్తున్నారండి. 4 రకాల వ్యక్తులు మీ ఎదుగుదలని దొంగలిస్తుంటారు. 4 రకాల వ్యక్తులు మీ సంతోషాన్ని దొంగలిస్తున్నారు, మీ పీస్ ఆఫ్ మైండ్ని దొంగలిస్తున్నారు, మీ పాజిటివిటీని దొంగలిస్తున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే మీ సక్సెస్ని వాళ్ళు దొంగలిస్తున్నారు. కశ్యప్, ఈ దొంగలెవరు, ఎక్కడ దొరుకుతారు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. వాళ్ళెవరు, వాళ్ళు ఎలా దొంగలిస్తున్నారు, దానివల్ల కలిగే నష్టం ఏంటంటే, మనం జీవితంలో మనం అనుకున్నది సాధించలేము. వీళ్ళతో గనక మనం ఫ్రెండ్షిప్ చేస్తే, ఆర్ ఫ్రెండ్షిప్ కాదండి, వీళ్ళతో గనక కనీసం టచ్లో ఉన్నా సరే, అంటే ఇది వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే, ఇప్పుడు ఒక అంటువ్యాధి వచ్చిందనుకోండి, అంటువ్యాధి వస్తే ఆ అంటువ్యాధి వచ్చిన వ్యక్తి దగ్గర పాపం ఆ మనిషి మంచివాడే కాదనట్లా, కానీ ఆ వచ్చిన వ్యాధి అంటువ్యాధి అంటుకుంటుంది. అందుకని మనం ఏం చేస్తాం? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. 3-4 ఏళ్ల క్రితం ఒకటి వచ్చింది కదా, అన్నీ మూసుకున్నాం కదా. వీళ్ళతో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చెయ్యకపోతే ఏమవుతుంది? వాళ్ళకున్న నెగిటివిటీయే మనకు అంటుకుంటుంది. అంటుకోవటం వల్ల మన గోల్స్కి మనం దూరం అయిపోతుంటాం, మన హ్యాపీనెస్కి మనం దూరం అయిపోతుంటాం. తెలియకుండా వాళ్ళు దొంగలిచ్చేస్తారండి. అర్థమవుతుందా? వాళ్ళెవరు, ఆ 4 రకాలు ఎవరు, వాళ్ళు ఎలా దొంగలిస్తారు, మనం ఏం చెయ్యాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు, అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఏప్రిల్ 26, 27 సక్సెస్ సైకాలజీ అండి. సక్సెస్ సైకాలజీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరేమన్నా ఒక గోల్ పెట్టుకొని ఎదగాలి అనుకున్నప్పుడు మీ మైండ్ అరే నీకు చేత కాదురా, నీ వల్ల కాదురా అని చెప్పకుండా మీ దమ్మేంటో మీకు గుర్తు చేస్తే ఏమవుతుంది? ఒకసారి ఊహించుకోండి. మీరు ఎదగాలనుకున్నప్పుడల్లా మీ మైండ్ మీ వీక్నెస్లని చూపించకుండా మీ స్ట్రెంగ్త్స్ని మీకు చూపిస్తే ఎలా ఉంటుంది? ఏమవుతుందో తెలుసా? డెకేడ్స్లో, దశాబ్దాలలో రావాల్సిన గ్రోత్ డేస్లో వస్తుందండి. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ మైండ్. అలా చెయ్యాలి అంటే మన మైండ్ని ఎలా మార్చుకోవాలి, గోల్స్ అచీవ్ చేయాలంటే ఏ స్ట్రాటజీస్, ఏ సిస్టమ్స్ కావాలి, ఏదో జస్ట్ మోటివేషన్ కాదు, ఏ సిస్టమ్స్, ఏ స్ట్రాటజీస్ కావాలని నేర్పించే ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ 2 days ఉంటుంది. ఏప్రిల్ 26, 27వ తారీఖు. అండ్ మేలో రిలేషన్షిప్ మాస్టరీ ఉంటుంది. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. 4 రకాలు. ఫస్ట్ టైప్ ఎవరంటే, వాళ్ళని ఎనర్జీ వ్యాంపైర్స్ అంటారు. వ్యాంపైర్ అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, యూజువల్గా వ్యాంపైర్స్ ఎవరయ్యా అంటే రక్తం తాగుతుంటారు. జలగల్లాంటి వాళ్ళు అనమాట. వ్యాంపైర్ చాలా నెగిటివ్ పదం. ఇక్కడ వీళ్ళు ఏం తాగేస్తుంటారంటే, జలగ రక్తం తాగినట్టు వీళ్ళు ఏం తాగుతుంటారంటే మీ ఎనర్జీని తాగేస్తారు. అంటే ఎనర్జీని తాగేయటం అంటే అది వాళ్ళ గోల్ కాదండి. మిమ్మల్ని డిమోటివేట్ చేయటం వాళ్ళ గోల్ కాదు. వాళ్ళు బై నేచర్ మంచి వాళ్ళే కావచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే సుడిగుండం లాంటి వాళ్ళు. ఇప్పుడు సుడిగుండం, చాలా పెద్ద సుడిగుండం, వర్ల్పూల్ తిరుగుతోంది, సుడిగుండం తిరుగుతోంది. మీరు ఆ సుడిగుండంలోకి వెళ్తే ఏంటండి పరిస్థితి? ఏం చేస్తుంది? అది మిమ్మల్ని కూడా దాంతోపాటు తీసుకొని ఎక్కడికో ఇసిరేస్తుంది. వాళ్ళతో ఉంటే మీ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా డౌన్ అయిపోతాయండి. మీరు ఇటువంటి వాళ్ళని కలిశారండి మీ లైఫ్లో, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కొంతమందితో మీరు టైం స్పెండ్ చేస్తే, ఒక అర్ధగంట మాట్లాడితే వాళ్ళతో, మనం మాట్లాడక్కల్లా, వాళ్ళు మాట్లాడింది విన్నా సరే అసలు మనం డ్రైన్ అయిపోతామండి. చాలా వీక్గా,
అసలు జీవితం మీద విరక్తి పుడుతుంది. వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళ నోట్లో నుంచి ఓన్లీ కంప్లైంట్సే వస్తాయి. ఇది బాలేదు, అది బాలేదు, ఈ అన్యాయం జరిగింది, ఈ గవర్నమెంట్ బాలా, ఏది వర్కౌట్ అవ్వదు, ఎవరు అందరూ ఇంతే. వాళ్ళ దగ్గర కూర్చుంటే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కన్నా ఓపెన్ చేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎలా అయితే మీకు దొరుకుతాయో వాళ్ళ దగ్గర కూర్చుంటే మోస్ట్ డిప్రెసింగ్ స్టోరీస్ దొరుకుతాయి. బై నేచర్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అవ్వచ్చుగాక, కానీ వాళ్ళకి ఆ కంప్లైనింగ్ అనే నేచర్ అలవాటైపోయింది. మిమ్మల్ని డిమోటివేట్ చేయటం వాళ్ళ ఇంటెన్షన్ కాకపోవచ్చుగాక, కానీ ఇందాకన్నట్టు అంటువ్యాధి ఎలా అయితే అంటుకుంటుందో వాళ్ళతో కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే మన ఎనర్జీస్ అంతా డ్రైన్ అయిపోతాయి, మన పాజిటివిటీ అంతా పోతుంది. కొన్ని రోజులు గడవంగా ఏమైపోతుందంటే అండి, తెలియకుండా మనం కూడా నెగిటివ్ థింకింగ్ మొదలుపెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనం అప్పటి వరకు మన లక్ష్య సాధనలో పాజిటివ్స్ చూసిన మనం నెగిటివ్స్ చూడడం మొదలు పెడతాం. అప్పటి వరకు లైఫ్లో పాజిటివ్స్ చూసిన మనం నెగిటివ్స్ చూడడం మొదలు పెడతాం. అప్పటి వరకు సంతోషం కోసం ఎతుక్కున్న మనం బాధపడటం కోసం ఎతుక్కుంటుంటాం. అసలు వాళ్ళకి జీవితంలో అన్నీ బాధలే, అంతా నెగిటివ్, ఇంకేం కనపడదండి, దాని మీదే ఫోకస్ చేస్తుంటారు. సో వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళ పేరేంటి? ఎనర్జీ వ్యాంపైర్స్. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే మీ పాజిటివిటీని తాగేసే జలగలు. దూరంగా ఉండటం మంచిది, నెంబర్ 1. నెంబర్ 2, సెకండ్ ఎవరంటే వన్ సైడెడ్ ఫ్రెండ్స్ అండి. కశ్యప్ వన్ సైడ్ లవ్ గురించి వన్ సైడ్ ఫ్రెండ్షిప్ ఏంటి? వన్ సైడ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే వాళ్ళకి అవసరం వస్తేనే మీకు ఫోన్ చేస్తారు, వాళ్ళకి మీతో పనుంటేనే మీతో మాట్లాడతారు, లేకపోతే హాయ్ హలో ఏమీ ఉండవు. పోనీ కశ్యప్ అవసరం వచ్చినప్పుడు కష్టకాలంలో మనం గుర్తొచ్చాం, మంచిదే కదా, మంచిదేనండి, నేను కాదనట్లా. కానీ వాళ్ళ కష్టకాలంలో మనం గుర్తొచ్చాం, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనల్ని హెల్ప్ అడిగారు, మనం హెల్ప్ చేసాం, ఇక్కడ వరకు బాగానే ఉంటుందండి. కానీ మైండ్ ఇక్కడితో ఆగదు. మైండ్ ఏం చేస్తుందంటే ఒక ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటుంది. ఎక్స్పెక్టేషన్ ఏం పెంచుకుంటుందంటే, అరే మనకి వీళ్ళకి కష్టకాలంలో మనం హెల్ప్ చేశాం కదా, మనకి సమస్య వచ్చినప్పుడు కూడా వీళ్ళు మనతో నిలబడతారు అన్న ఎక్స్పెక్టేషన్ మనం పెంచేసుకుంటాం. కానీ అటువంటి టైంలో వాళ్ళు మనతో ఉండరు, వాళ్ళు మనకి సపోర్ట్ చేయరు, వాళ్ళు మనతో నిలబడరు. అందుకే నేనన్నా వన్ సైడ్. రోడ్డు మీద వన్ సైడ్ ట్రాఫిక్ ఉందనుకోండి, వన్ వే ఉందనుకోండి, ఎదురుంగి నుంచి వస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్లు అయితే ఫైన్లు పడతాయి. కానీ 2 వే ట్రాఫిక్ ఉంటే ఇబ్బంది ఉండదు. వీళ్ళతో ఓన్లీ వన్ సైడ్ ట్రాఫిక్ అండి. మీరివ్వటమే తప్ప వాళ్ళు ఇవ్వరు. దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే, అంటే కశ్యప్ మరి మన ఎక్స్పెక్టేషన్ తప్పు కాదా? నేనైతే కాదనే అంటానండి. మనం ఒకళ్ళకి చేసినప్పుడు వాళ్ళు కూడా మనకు ఎంతో కొంత చేస్తారు అని చెప్పి అనుకోవటంలో తప్పే ఉందండి. బై నేచర్ మనం అనుకుంటాం కదా. కానీ వాళ్ళకి దూరంగా ఉండకపోతే ఏమవుతుందంటే మనం మైండ్లో ఫిక్స్ అయిపోతాం, వీళ్ళు మన కోసం ఉంటారులే, ఎక్స్పెషల్లీ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఫలానా వాళ్ళు మనకు ఉంటారులే. ఎందుకుంటారు అని మన మైండ్ అడిగితే మన మైండ్ ఏం చెప్తుందంటే, మనం ఉన్నాగా, మనం సహాయం చేశాంగా, వాళ్ళు కూడా చేస్తారులే అని మనం ఫిక్స్ అయిపోతాం, ఎస్యూమ్ చేసుకుంటాం. కానీ ఆ టైం వచ్చినప్పుడు దెబ్బతింటాం. దానివల్ల ఏమవుతుంది, మన గోల్కి మనం దూరం అవుతాం, సంతోషానికి మనం దూరం అవుతాం, సక్సెస్కి మనం దూరం అవుతాం, డీమోటివేట్ అయిపోతాం. సో వన్ సైడ్ ఫ్రెండ్షిప్ వాళ్ళతో దూరంగా ఉండాలి. థర్డ్ ఎవరంటే అద్భుతమైన కేటగిరీ అండి. థర్డ్ కేటగిరీ అసలు చాలా బ్రహ్మాండమైన కేటగిరీ. వాళ్ళే ఎవరయ్యా అంటే అసూయపరులు, జెలసీ పీపుల్. అంటే మనమంటే వాళ్ళకి కాలుతుంటుంది. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే మండిపోతుంటుంది వాళ్ళకి. మనం ఎదుగుతుంటే వాళ్ళు చూడలేరు, లోపల ఈర్షతో అసలు రగిలిపోతుంటారనమాట. వాళ్ళకి ఎందుకు దూరంగా ఉండాలంటే
వాళ్ళు డైరెక్ట్గా చంపేరండి మనల్ని వాళ్ళు ఇండైరెక్ట్గా చంపేస్తారు. మన ముందు జెలసీతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే మన ముందు చాలా నవ్వుతూ యా వెరీ గుడ్ అంటున్నట్టు ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఏమన్నా సాధించామనుకోండి, నలుగురు పొగుడుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని పట్టి ఏదో ఒక చిన్న మిస్టేక్ అండి అది హైలైట్ చేస్తారు. వాళ్ళ మాటలు వింటుంటే ఏమవుతుందంటే మన మీద మనకు డౌట్ వస్తుంది. ఎందుకంటే జెలసీ ఉన్న వాళ్ళ నేచర్ మనం ఎదుగుతుంటే వాళ్ళకి నచ్చదు. సో మనం ఎదగకుండా ఆపాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఇండైరెక్ట్గా అటాక్ చేస్తారు. ఎలా చేస్తారు? మనలో సెల్ఫ్ డౌట్ పెంచుతారు. మన మీద మనకు డౌట్ వచ్చేటట్లు వాళ్ళు మాట్లాడుతుంటారు. మనం తప్పు చేసినప్పుడు గిల్టులో కుంగిపోయేటట్టు చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? మన మీద మనకు డౌట్ పెరిగేటప్పటికి ఏమవుతుంది? కాన్ఫిడెన్స్ పోతుంది. కాన్ఫిడెన్స్ తగ్గితే మంచిగా మనం 100% ఎఫర్ట్స్ పెట్టగలమా? పెట్టలేం కాబట్టి 100% ఎఫర్ట్స్ పెట్టలేం కాబట్టి అనుకున్న రిజల్ట్స్ వస్తాయా? రావు. అనుకున్న గోల్స్ రీచ్ అవుతామా? రీచ్ అవ్వం. కాబట్టి ఏమవుతుంది? మనం ఫెయిల్ అవుతాం. వాళ్ళకి కావాల్సిందేంటి? వీడు ఫెయిల్ అయ్యాడు. అర్థమవుతుందా అండి? కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు, వాళ్ళు రోజు కొంచెం బాడీలో విషం ఎక్కిస్తుంటారు. ఏదో 1-2 సినిమాల్లో నేను చూసా, వాళ్ళు విషం ఎక్కిస్తుంటారు బాడీలో. అంటే స్లో డెత్ అన్నమాట. ఒకేసారి ఎక్కిచ్చేసి చంపేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి స్లోగా కొంచెం ఎక్కిచ్చి చంపేస్తుంటారు. మన మీద అసూయ ఉన్న వాళ్ళు మన మైండ్లో విషం ఎక్కిస్తారు. ఏ విషం అది? సెల్ఫ్ డౌట్ అనే విషయం. మన మీద మనకే నమ్మకం పోయేటట్టు విషం ఎక్కిస్తుంటారు. దానివల్ల కాన్ఫిడెన్స్ పోతుంది. అందుకని వీళ్ళకి దూరంగా ఉండాలి. ముగ్గురు, నేను నలుగురు అన్న వీడియో టైమును బట్టి ముగ్గురు త్రిమూర్తులు నెగిటివ్ త్రిమూర్తులు. వీళ్ళు యూజువల్గా త్రిమూర్తులు అంటే చాలా పాజిటివ్ వర్డ్ కదా. ఫస్ట్ ఎవరు? ఎనర్జీ వ్యాంపైర్స్, జలగలు. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మీ ఎనర్జీని తాగేసే జలగలు. సెకండ్ వాళ్ళు ఎవరు? వన్ సైడ్ ఫ్రెండ్షిప్, వన్ సైడ్ ట్రాఫిక్ వాళ్ళు. థర్డ్ ఎవరు? జెలసీ, అసూయ పరులు, మీకు విషం ఎక్కిచ్చేవాళ్ళు. వీళ్ళ ముగ్గురికి మీరు ఎంత దూరంగా ఉంటే మీరు సక్సెస్కి అంత దగ్గర అవుతారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళని అవాయిడ్ చేయటమే చాలా మంచిది. జెలసీ ఉన్న వాళ్ళ దగ్గర ఒక్క ఛాలెంజ్ ఏంటంటే అండి, అటువంటి వాళ్ళకి ప్రూవ్ చేయాలని చెప్పి చాలామంది పరితపిస్తుంటారు. ప్రూవ్ చేయండి, నేను కాదనట్లా. కానీ ఛాలెంజ్ ఏంటంటే అండి, ఆ ప్రక్రియలో మీరు డీమోటివేట్ అవుతుంటారు, మీ ఎనర్జీస్ పోతుంటాయి. గమనించుకోండి. వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం మీకు లేదు. సో మీ సర్కిల్లో ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఐడెంటిఫై చేయండి. ఎస్పెషల్లీ ఫస్ట్ 2 పీపుల్ బై నేచర్ వాళ్ళు నెగిటివ్ కాదు. అంటే బై నేచర్ వాళ్ళు నెగిటివ్ కాదు అంటాం తప్పేమో. బై నేచర్ వాళ్ళు మిమ్మల్ని డీమోటివేట్ చేయాలి అని చెప్పి గోల్ పెట్టుకోలేదు. జెలసీతో ఉన్నవాడు డెఫినెట్గా గోల్ పెట్టుకున్నాడు. కానీ ఎనర్జీ వ్యాంపైర్స్ అండ్ వన్ సైడెడ్ వాళ్ళు గోల్ పెట్టుకోలే. కానీ వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళంత నెగిటివ్గా ఉండబట్టి ఆటోమేటిక్గా వాళ్ళతో ఉంటే మనం కూడా నెగిటివ్ అయిపోతాం. వీళ్ళకి దూరంగా ఉండండి, సక్సెస్కి దగ్గర అవ్వండి.